ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జయ శ్రీరామ్. మనం చెప్పుకునేది మరుగుమందు గురించి. ఈ మరుగుమందు ఇందులో కనబడుతున్న 2 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులతోటి తయారు చేస్తాము. ఒకటి మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు, ఇంకొకటి సీతమ్మ తలంబ్రాల చెట్టు యొక్క పువ్వులు. ఈ పువ్వులను, ఈ మరలమాతంగి చెట్టు యొక్క ఆకులను, అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులను, వాటితో పాటు 11 రకాల చెట్ల ఆకులను, వేర్లను, పువ్వులను కలిపి మనం ఈ మరుగుమందును తయారు చేస్తాము. ఈ మరుగుమందు ఎందుకు ఉపయోగిస్తారంటే, మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకోవడం కోసం, అంటే వశపరుచుకోవడం కోసం ఈ మరుగుమందును ఉపయోగిస్తారు. ఈ మరుగుమందును మరల మాతంగి చెట్టుతోనే తయారు చేస్తేనే పని అనేది 100% గ్యారంటీతో జరుగుతుంది. ఈ మందు ఎవరికి పెట్టాలంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోకుండా ఉండే వాళ్ళకు, లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు, లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి, లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి, ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా, మన మాట ఎవరైతే వినరో వాళ్ళు మన మాట వినాలి అని మనం అనుకుంటే వాళ్ళకి ఈ మందు పెట్టి వశం చేసుకోవడం జరుగుతుంది. ఇది 100% గ్యారంటీతో మనం ఇచ్చే